అండి. వెల్కమ్ టు మై ఛానల్. క్రీమీగా ఎంతో రుచిగా సేమియా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పండగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ సేమియా పాయసం చాలా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో తక్కువ సమయంలోనే రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అవుదాం పదండి. మొదటగా పాలను కాచి పక్కన పెట్టుకోవాలి. నేను ఇది హాఫ్ లీటర్ పాలతోని చేస్తున్నాను. తరువాత ఇది కాచి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని నెయ్యిని వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి, అందుకే మనకి గడ్డగా కనిపిస్తుంది. ఇది మొత్తం నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోనే 10 నుంచి 12 కిస్మిస్లు వేసుకొని ఇవి గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కిస్మిస్లను పక్కకు పెట్టుకొని నెక్స్ట్ అదే కడాయిలో 10 నుంచి 12 జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతాయి. మనకి ఈ నల్లగా అయిపోయినవి సేమియాలో వేసుకుంటే అంత రుచిగా ఉండవు. కాబట్టి ఇదంతా లో ఫ్లేమ్లో ఉండి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులు కూడా ఫ్రై అయిపోయాయి. పక్కన పెట్టేసుకున్న తర్వాత బాదం పప్పుని సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న బాదం పప్పుని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. గుమ్మడి గింజలండి, ఇది ఆప్షనల్, పిల్లలకి చాలా హెల్తీ అని నేను వేశాను. ఇవి కూడా వెర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో సన్నని సేమియాని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇది రోస్టెడ్ సేమియాని అయినా కూడా నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ కాచి చల్లారి పెట్టుకున్న పాలను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలోనే దంచి పెట్టుకున్న ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మనకి 1 కప్పు పంచదార స్వీట్నెస్ కోసం మీ రుచికి తగ్గంత వేసుకోండి. స్వీట్ తినాలని అనుకుంటే, ఎక్కువ తినాలనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. తరువాత పాలను ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే పంచదార కరగకుండా అడుగున మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఒక పొంగు వస్తుందండి. అలా పొంగుతూ ఉన్న పాలల్లోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసి బాగా తిప్పుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా సేమియాని బాగా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి షుగరు అది సేమియాకంతా పట్టే వరకు తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసుకోవాలి. ఈ గుమ్మడి గింజలు హెల్త్కి చాలా మంచిదండి, అందుకే వేశాను. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్ పట్టే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఈ సేమియా అంతా దగ్గరికి పడ్డది అని తెలియగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి క్రీమీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.